ఇది బత్తాయి. దీంట్లోనే ఒక చెట్లోనే అది అసలు ఇంకా నాటలేదండి, మర్చిపోయా. ఇది వేర్లు ఎట్లా కట్ చేయాలో చెప్పమన్నారు కదా, ఇదే అండి వేర్లు కట్ చేసి ఊరికట్లా పెట్టాను. దాదాపు అది 4-5 months అవుతుంది, నాటలే. సో అక్కడ పెద్ద చెట్టు కూడా పెట్టారు కదా, అది పెద్ద చెట్టు పెట్టాను. ఇది ఆ చెట్టుతో పాటే కట్ చేసి ఇందులో ఊరికట్లా వేసాను అంతే, కొంచెం మట్టేసి అది అట్నే వస్తుంది. ఓకే ఓకే, ఆ చెట్టు దగ్గర మార్చి చూద్దాం దాన్ని అసలు ఎట్లా చేస్తారు ఏంటి అనేది. ఇంకోటి అండి, ఇప్పుడు దీన్ని ఇలా కట్టేసి పెట్టారు కదా మొత్తం, అదే వేర్లు కట్ చేయడం అదంతా చెప్పారు, ఆ ప్రాసెస్ ఒకసారి చెప్తారా? అవునండి, ఇప్పుడు చెట్టు మనకు పెద్దగా అయింది అనుకోండి, ఇప్పుడు నేల కాబట్టి మనకు వేర్లు పోతాయి, చెట్టు పెరుగుతూ ఉంటది. ఇప్పుడు దీనికి కాయ పూత నిలబడాలంటే అది గ్రో బ్యాగ్ లో మొత్తం ఏర్లు నిండిపోతాయి కదండి, వాటర్ పోసినప్పుడు నిలబడిపోతాయి. దానివల్ల చెట్టు చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటది, పూత కూడా నిలబడదు. అందుకనేసి మనం చెట్టు పెద్దగా కాగానే మొత్తం బయటకు తీసేసి ఏర్లన్నీ కట్ చేయాలి. అంటే ఒక ఇట్లా అరిచే అంత పొడుగు ఉంచేసి మిగతా చుట్టన్ని కట్ చేయాలి. కట్ చేసి మళ్ళీ మట్టిలో నాటుకుంటే మళ్ళీ అంత బాగా వస్తుంది చూడండి చెట్టు, ఎంత బాగా. అంటే మనకి అంటే దానికి ఇంకా వేరు వ్యవస్థ అనేది స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం లేదు కాబట్టి మనం ఆ వేర్లు కట్ చేసి మళ్ళీ పెడితే మళ్ళీ స్ప్రెడ్ అయ్యి మళ్ళీ పూత బాగా నిలబడుతుంది, కాయలు వస్తాయి. ఇంకో ఉంటుంది కదండి, ఇప్పుడు మనము ఇప్పుడు మీరు అన్నట్టుగా తీసి వేర్లు కట్ చేయాలి అంటే చాలా జాగ్రత్తగా చేయాలన్న చాలా మంది అదే భయపడుతుంటారు. అంటే తల్లి వేరు ఉంటుంది, తల్లి వేరు మన జాగ్రత్త, తల్లి వేరు కొద్దిగా కట్ చేసినా మళ్ళీ ఇదేమి ఇబ్బంది ఏం కాదండి, ఏం కాదు. నేనైతే ట్రై చేసి చూసాను, సక్సెస్ అయ్యింది నాకు. ఓకే, అట్లా కూడా చేస్తాను, అది కూడా చేశానండి. ప్రతి చెట్టు నేను అట్లే ఒకటి చేసి చూసాను ట్రై, అది బాగా అనిపించింది. ఇప్పుడు మొత్తం అట్లే చేస్తున్నాను నేను. ఇంకోటండి, కొంతమంది ఇప్పుడు బయట నుంచి మొక్కలు తెచ్చుకుంటారు నర్సరీ నుంచి, కొన్ని మొక్కల్ని బంకమట్టిలో పెట్టిస్తుంటారు. అది పెట్టకూడదండి, బంకమట్టి గట్టిగా అయిపోతుంది కదా, రాయిలాగా అవుతుంది, వేరు వ్యవస్థ రాదు కదండి. అది మొదటి నుండే కదా రావాలి, మంచిగా సైడ్ నుండి రావాలన్నా నీకు లేత వేర్లు మొదటి నుండే వస్తాయి, ఆ బంకమట్టి వల్ల రాదు. అందుకని ఒక నీళ్ళలో నానబెట్టి బంకమట్టి తీసి మనం మామూలు మట్టిలో పెట్టుకోవాలి. మనం తీసినప్పుడు ఆ బంకమట్టి నీళ్ళలో పెడితే ఆ బంకమట్టి మొత్తం వెళ్ళిపోయినాక అప్పుడు దాన్ని మనం ప్లాంటింగ్ చేసుకోవాలి, అప్పుడు బాగా వస్తుంది. బంకమట్టిలో పెడితే కొన్ని రోజుల వరకు బాగానే ఉంటుంది, తర్వాత చనిపోతుంది. అది మనం ఏం చేయాల్సింది.